చెలరేగి ఆడాడు విరాట్ కోహ్లీ. ఎస్, ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ పై దుమ్ము దులిపేసింది టీమిండియా. మరోసారి పాకిస్తాన్ పై చెలరేగి ఆడాడు విరాట్ కోహ్లీ అంటూ కూడా చర్చ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. ఆఖరి బాల్, ఆఖరి బ్యాట్ మనదైతే ఆ కిక్కేరప్ప, అది కూడా కోహ్లీదైతే ఆ లెవలే ఏరప్ప. ఎందుకంటే ఇన్ని రోజులు తన మీద రిటైర్మెంట్ ఇచ్చావయ్యా, రిటైర్ ఇచ్చే ఎవరయ్యా రిటైర్ ఇవ్వాలి, ఎందుకయ్యా రిటైర్ ఇవ్వాలి, ఎప్పుడయ్యా రిటైర్ ఇవ్వాలి, ఎక్కడ ఉంది ఆ కసి, ఎక్కడ ఉంది, ఇన్ని రోజులు ఎక్కడ దాచావు, ఎందుకు ఆపావు కసి ఇన్ని రోజులు, పాకిస్తాన్ మీద ఆడడానికి ఆ కసి దాచాడు అంటూ కూడా ఇన్ఫాక్ట్ కోహ్లీ ఫ్యాన్స్ చెప్పడం ఆ సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్నట్టు అర్థం చేసుకోవచ్చు. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. టీమిండియా ఘన విజయం సాధించింది, ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ పై ఘన విజయం సాధించింది. ఒక్కసారి మీరు చూడొచ్చు ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అనేది. ఫ్యాన్స్ ఒకసారి కాల్ చూద్దాం. इंडिया इंडिया भारत माता की जय, भारत माता की जय, इंडिया इंडिया। प्रदर्शन को कैसे देखते हैं? भारत के खिलाड़ियों का बहुत अच्छा प्रदर्शन है और इन्होंने पाकिस्तान के लिए बहुत ऐतिहासिक जीत दर्ज की है. विराट कोहली ने बता दिया कि वो पाकिस्तान का बाप है। भाई गाड़ी साइड कर लो यार, गाड़ी साइड। भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय। చూస్తున్నారు ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. వందే భారత్, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం అంటూ త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడిస్తూ బాణాసంచాతో ఒకసారి రోడ్లన్నీ కూడా దద్దరిల్లిపోతున్నాయి. మరొక దీపావళి ఈ రోజు కనిపిస్తోంది భారత్ లో. క్రికెట్ దీపావళి అంటూ ఉంటారు, ఎందుకంటే ఆ సందడి మీరు చూస్తున్నారు, ఆ జోష్ మీరు చూస్తున్నారు. ఇటు తెలుగు రాష్ట్రాలు కూడా అటువంటి సినారియో కనిపిస్తోంది. ఎస్, ఇండియా అంటూ ఆ క్రేజ్, ఆ మానియా మీరు చూడొచ్చు. ఆర్టీవీ స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు. ఒక్కసారిగా జోష్ మీరు చూస్తున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీలో కింగ్ రెచ్చిపోయాడు, కింగ్ దుమ్ము దులిపేశాడు, దుమ్ము దులిపి దూపం వేశాడంతే. ఒక్క మాటలో చెప్పాలంటే దుమ్ము దులిపి దూపం వేశాడంతే. ఎందుకంటే ఛాంపియన్స్, మరీ ముఖ్యంగా పాకిస్తాన్ మ్యాచ్ అంటే కింగ్ కోహ్లీ తన ప్రతాపం చూపిస్తాడంటూ ఈరోజు కింగ్ కోహ్లీ ఫ్యాన్స్ అందరూ చర్చించుకుంటున్నట్టు అర్థం చేసుకోవచ్చు. పాకిస్తాన్ మీద భారత్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. దీంతో ఈరోజు సంబరాలు చేసుకుంటోంది భారత్. క్రికెట్ ఫ్యాన్స్ ఒక్కసారి మీరు చూస్తే ఇక్కడికి రియాక్షన్స్, రోడ్డు మీదకి వచ్చారు, ఎలలో గోలలో కేకలు, అబ్బా చూసేయండి మీరు కూడా. और विराट कोहली जी ने सेंचुरी मारी है, हम उनको प्रणाम करते हैं। आईटी बाबा खत्म हो गया, विराट कोहली जिंदाबाद। पाकिस्तान में टीवी टूट गई है, विराट कोहली हमारे सीने में है। बाबर आजम खत्म हो गया, बाबर आजम, विराट कोहली, रोहित शर्मा जिंदाबाद। और हमारे ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు కింగ్ కోహ్లీ గురించి, ఇప్పుడు మాట్లాడండి రా అబ్బాయిలు అంటూ కూడా కింగ్ ఫ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు, హల్చల్ చేస్తున్నారు. విజువల్స్ మీరు చూస్తే కనుక ఒక్కసారి కోహ్లీ ఫ్యాన్స్ రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఐ రిక్వెస్ట్ ఒక్కసారి, ఎందుకంటే ఈ రోజు ఇండియా ఘన విజయం సాధించింది. అఫ్ కోర్స్ చాలా మంది ఈ రోజు కీలక పాత్ర పోషించారు. ఫ్రమ్ హార్దిక్ పాండ్యా, హార్దిక్ పాండ్యా గురించి కూడా మాట్లాడుకోవాలి. ఏం వికెట్ తీశాడబ్బా. బాబర్ అజమ్ ఫస్ట్ వికెట్ తర్వాత వచ్చిన వికెట్స్ కావచ్చు, దుమ్ము దులిపేశాడంటే. ఎవరి మీదైతే కాంట్రవర్సీస్ ఉన్నాయో, ఎవరి మీదైతే ఇన్ని అక్షింతలు పడ్డాయో వాళ్ళందరూ కూడా ఈరోజు తిరిగి వడ్డీతో సైతం చెల్లించేశారబ్బా. ఒక్క మాటలో చెప్పాలంటే హార్దిక్ పాండ్యా ఎందుకురా టీమిండియాలో, కోహ్లీ ఎందుకురా టీమిండియాలో, రోహిత్ ఎందుకురా టీమిండియాలో అన్న ప్రతి వాళ్ళకి మాటలతో కాదు బాసు, మాటలతో కాదు, బ్యాట్తో బంతితో ఆడేసుకున్నారంతే, చెలగాటమాడేసుకున్నారంతే. మామూలు కాదు, ఒక్కొక్కడు దుమ్ము దులిపి దూపం వేస్తే ఆ దూపానికి ఆ పొగకి పారిపోయిన సిచ్యువేషన్. అటువంటి ఒక్కసారి రియాక్షన్స్ చూస్తే రియాక్షన్స్ చూద్దాం. हैरान कर दिया है
हमेशा नीचे रहना चाहिए, कभी भी ऊंची आवाज में बात नहीं करनी चाहिए। जय श्री राम। खुशी तो बहुत ज्यादा है हमें। आखिर इंडिया ने फिर से एक बार पाकिस्तान को डिफीट कर दिया और बहुत ही अच्छी बैटिंग की हमारे विराट कोहली ने, और जो हमारे बहुत सज्जन थे पाकिस्तान के IIT बाबा की తీయంగా బళ్ళు ఎత్తన్ రస మరి ముఖ్యంగా బళ్ళు రయ్య 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 రోడ్ల మీద రయ్య 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 రయ్యమని ఇప్పుడు కింగ్ ఫ్యాన్స్ అందరూ కూడా వాళ్ళు దూసుకుంటూ వెళ్ళిపోతున్నారు. త్రివర్ణ పతాకాన్ని పట్టుకొని రెప 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 రెపలాడుతూ రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు ఇండియా 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 అంటూ నిజంగా గొంతు చించుకొని అరుస్తున్నారు. ఎందుకంటే ఈరోజు క్రికెట్ ఫ్యాన్స్ కి మరీ ముఖ్యంగా ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ కి పండగ. ఒక దీపావళి, ఒక దసరా, ఒక సంక్రాంతి, ఒక హోలీ అన్నీ కలిపి ఒక్క రోజులో వస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఎట్టా ఉంటుందో ఎరికేనా? ఎలా ఉంటుందో తెలుసా? ఇదిగో ఇట్టా ఉంటది. కింగ్ కోహ్లీ ఆట ఎట్టా ఉంటుందో తెలుసా? ఇట్టా ఉంటది. కింగ్ కోహ్లీ దుమ్ము దులిపి ఎలా ఉంటుందో తెలుసా? ఇదిగో ఇట్టా ఉంటది. కింగ్ బ్యాటింగ్ ఆడితే ఎలా ఉంటుందో తెలుసా? ఇట్టా ఉంటది. కింగ్ షాట్ ఆడితే ఎట్లా ఉంటుందో తెలుసా?